హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం 2018లో విడుదలైన హలో మిస్టర్ బిలీనియర్ అనే చైనీస్ రొమాంటిక్ కామెడీ మూవీని ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాము. 30 రోజుల్లో 12,000 కోట్లని ఖర్చు పెట్టగలిగితే తన అంకుల్ ఆస్తి మొత్తం హీరో పేరు మీదకి వచ్చేస్తుంది. మరి హీరో ఈ ఛాలెంజ్ ని యాక్సెప్ట్ చేసి సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేయగలుగుతాడా లేదా అనేది ఈ సినిమా స్టోరీ లైన్ వినడానికి సింపుల్ గా ఉన్న మూవీ మాత్రం సూపర్ ఫన్ గా ఉండబోతుంది. సో మిస్ అవ్వకుండా చివరి వరకు చూడడానికి ట్రై చేయండి. మూవీ స్టార్టింగ్ లో మిస్టర్ జిన్ అనే ఒక పెద్ద ఆయన మన హీరోని మీటింగ్ కోసమని అతని దగ్గరికి పిలిపిస్తాడు. మన హీరో ఒక బాస్కెట్బాల్ ప్లేయర్. ఇప్పుడు మిస్టర్ జిన్ మన హీరోతో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకోవడానికి ట్రై చేస్తాడు. ఒకవేళ నెక్స్ట్ మ్యాచ్ లో కనుక మన హీరో కావాలనే ఓడిపోయాడంటే హీరోకి కావాల్సిన డబ్బులు అతను ఇస్తానని చెప్తాడు. అయినా కూడా హీరో అతని ఆఫర్ ని రిజెక్ట్ చేస్తాడు. అతను న్యాయంగానే గేమ్ ని ఆడాలనుకుంటున్నాడు. చూస్తే మన హీరో కెరీర్ ఏమీ అంత సక్సెస్ఫుల్ గా లేదు. ఒక మ్యాచ్ లో తన అపోనెంట్ ని కోపంతో హీరో చాలా గట్టిగా కొరుకుతాడు. దానివల్ల అతను చాలా మ్యాచెస్ కి సస్పెండ్ అయిపోతాడు. తర్వాత లేడీ గెటప్ వేసుకొని గర్ల్స్ టీమ్ లో కూడా ఆడతాడు. అక్కడి నుంచి కూడా అతన్ని తరిమేస్తారు. ఇంకా పెయింటింగ్ మోడల్స్ గా కూర్చుంటాడు. చేయాల్సిన పనులన్నీ కూడా చేస్తాడు. ఎక్కడ కూడా అతను సరిగ్గా సెటిల్ అవ్వలేకపోతాడు. హీరో లైఫ్ లో అన్ని అప్స్ అండ్ డౌన్స్ ఉన్నా, సరైన సంపాదన లేకపోయినా సరే మిస్టర్ జిన్ ఆఫర్ చేస్తున్న అంత పెద్ద అమౌంట్ ని అస్సలు వద్దనుకొని నెక్స్ట్ మ్యాచ్ లో వాళ్ళ టీమ్ ని ఈజీగా ఓడించేస్తానని ఛాలెంజ్ విసిరి అక్కడి నుంచి వెళ్తాడు. మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. మన హీరో చాలా తేలిగ్గా ఫస్ట్ గోల్ ని ఆపేయగలుగుతాడు. అబ్బో ఇంత బాగా ఆడుతున్నాడు, చాలా గొప్ప ప్లేయర్ అని మనం అనుకునే లోపే నెక్స్ట్ 5 గోల్స్ ని అతను అతి దారుణంగా వదిలేస్తాడు. హీరో ఎంత చెత్తగా ఆడతాడంటే అపోనెంట్ టీమ్ లో ఉన్న టీం మెంబర్స్ అందరూ కూడా హీరోని ఎత్తి మరీ గాల్లోకి ఎగరేసేసి థ్యాంక్స్ అన్న, థ్యాంక్ యూ సో మచ్, నీ వల్ల మేము ఇవాళ గేమ్ లో గెలిచాము, అసలు ఇంత ఈజీగా గెలుస్తామని అనుకోలేదని హీరోని పోగొడుతూ ఉంటారు. హీరో చేసిన ఈ తప్పు వల్ల తన్ని టీం నుంచి తీసేస్తారు. హీరో బాధపడుతూ ఉండడం అతని బెస్ట్ ఫ్రెండ్ చూస్తాడు. ఇంకేముంది, బెస్ట్ ఫ్రెండ్ కోచ్ ని కన్విన్స్ చేద్దామని హీరోని కోచ్ దగ్గరికి తీసుకొని వస్తాడు. కానీ కోచ్ హీరోని తక్కువ చేసి మాట్లాడతాడు. అతన్ని అవమానించేలా మాట్లాడడంతో హీరో ఫ్రెండ్ కి బాగా కోపం వస్తుంది. అందుకే అతను కోచ్ తో మర్యాదగా నువ్వు హీరోని మళ్ళీ టీంలోకి తీసుకుంటేనే నేను ఈ టీంలో ఉంటాను, లేకపోతే నేను కూడా ఈ టీం ని వదిలేసి వెళ్ళిపోతానని కోచ్ ని బ్లాక్ మెయిల్ చేసే ప్రయత్నం చేస్తాడు. అబ్బా ఎంత శుభవార్త చెప్పావు నాకు, మీ ఇద్దరు వెళ్ళిపోతున్నారంటే నాకు అంతకన్నా గుడ్ న్యూస్ ఏముంటుంది చెప్పండి. ఇద్దరు పెద్ద దద్దమ్మలు నా టీం ని వదిలేసి వెళ్ళిపోతున్నారు. అమ్మయ్య నాకు తలనొప్పి తగ్గుతుంది, ఇంకా నేను సంతోషంగా ఉండొచ్చు, ఇది సెలబ్రేషన్ టైం అని అతను సంబరపడిపోతూ ఉంటే వీళ్ళిద్దరూ బాధగా అక్కడి నుంచి వచ్చేస్తారు. వాళ్ళిద్దరూ తిరిగి కార్లో వెళ్తూ ఉన్నప్పుడు ఒకడు వాళ్ళ కార్ కి గుద్దుకొని వాడికి యాక్సిడెంట్ అయింది, అది కూడా వీళ్ళ కార్ వల్లే అన్నట్టుగా చేస్తూ ఉంటాడు. అసలే వీళ్ళ మూడ్ బాగాలేదు. వాడేమో యాక్టింగ్ ఎరగ తీసేస్తూ ఉండడంతో ఇద్దరికి కోపం పీక్స్ లోకి వెళ్ళిపోతుంది. అందుకే వాడిని ఒక 4 పీక్ తర్వాత వాళ్ళ కార్ యొక్క విండ్ షీల్డ్ ని వాడి బాడీతో క్లీన్ చేస్తూ ఉంటారు. కరెక్ట్ టైం కి సీన్ లోకి ఎంట్రీ ఇస్తుంది మన హీరోయిన్. ఈ ఇన్సిడెంట్ ని చూసిన తర్వాత వాళ్ళిద్దరూ అబ్బాయిని యాక్సిడెంట్ చేసి మళ్ళీ అతన్ని టార్చర్ చేస్తూ ఉన్నారని అర్థం చేసుకుంటుంది. అందుకే చుట్టూ ఉన్న జనాలందరినీ పిలిచి వాళ్ళిద్దరిని బాగా కొట్టించి పోలీసులకి అప్పచెప్పి అరెస్ట్ కూడా చేయిస్తుంది. మూవీ స్టార్టింగ్ లో చూసిన పెద్దాయన మిస్టర్ జిన్ వీళ్ళిద్దరికి బెయిల్ అయితే ఇప్పిస్తాడు. కార్ లో వెళ్తున్నప్పుడు మిస్టర్ జిన్ చెప్తాడు, అతనేమి ఒక ఫుట్బాల్, బేస్బాల్, బాస్కెట్బాల్ కోచ్ కాదు, అతను ఒక కంపెనీలో పని చేస్తూ ఉన్నాడు. ఇంకా స్టార్టింగ్ లో అతనికి ఇచ్చిన డీల్ కూడా అతని లాయల్టీని టెస్ట్ చేయడానికి ఒక టెస్ట్ అని చెప్తాడు. ఆయన ఏం మాట్లాడుతున్నాడో మన హీరోకి అసలు అర్థం కావట్లేదు. అందుకే మిస్టర్ జిన్ ఇప్పుడు హీరోని వాళ్ళ కంపెనీకి తీసుకొని వస్తాడు. అక్కడికి వచ్చిన తర్వాత ఇద్దరు డైరెక్టర్స్ కి కూడా హీరోని పరిచయం చేస్తాడు. ఇక్కడ హీరో జీవితంలో ఎక్స్పెక్ట్ చేయని ఒక నిజాన్ని వినాల్సి వస్తుంది మిస్టర్ జిన్ నోట్లో నుంచి. యాక్చువల్లీ హీరో వాళ్ళ నాన్నకి ఒక అన్నయ్య అయితే ఉంటాడు. వాళ్ళిద్దరూ చిన్నప్పటి నుంచి బాగా గొడవలు పడుతూ ఉండడం వల్ల ఇద్దరి పార్ట్స్ వేరైపోతాయి. ఎవరి దారి వాళ్ళు చూసుకొని ఉంటారు. కానీ హీరో నాన్న యొక్క అన్న అంటే హీరోకి అంకుల్ అవుతాడు. అతను రీసెంట్ గానే 30 రోజుల క్రితం చనిపోయి ఉంటాడు. అతనికి పిల్లలెవరూ లేకపోవడం వల్ల అతని ఆస్తి ఇంకా సంపద మొత్తం కూడా మన హీరోకే వచ్చేస్తుంది. ఆ అంకుల్ చనిపోయే ముందు హీరో కోసం ఒక వీడియోని రికార్డ్ చేసి పెట్టి ఉంటాడు. అతని ఆస్తి మొత్తం హీరో పేరు మీదకి అంత ఈజీగా ఏమీ వచ్చేది. దానికోసం హీరో ఒక ఛాలెంజ్ ని కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఈ ఛాలెంజ్ ని కంప్లీట్ చేయడానికి చాలా రూల్స్ అయితే ఉంటాయి. ఇంకా హీరో ఈ ఛాలెంజ్ ని కంప్లీట్ చేస్తేనే అతనికి వాళ్ళ అంకుల్ ఆస్తి మొత్తం వస్తుంది, లేకపోతే తన పేరు మీదకి ఆస్తి అనేది అసలు రాదు. ఇంతకీ ఆ ఛాలెంజ్ ఏంటంటే హీరో ఒకవేళ వాళ్ళ అంకుల్ యొక్క ఆస్తిలో నుంచి 12,000 కోట్లని 30 రోజుల్లో చాలా తేలిగ్గా ఖర్చు పెట్టగలిగాడంటే అతనికి 30 రోజుల తర్వాత 3,60,000 కోట్ల రూపాయలు గిఫ్ట్ చేస్తారు. కానీ ఈ ఛాలెంజ్ లో హీరో ఫాలో అవ్వాల్సిన కొన్ని ఇంపార్టెంట్ రూల్స్ కూడా ఉన్నాయి. డబ్బుల్ని కాస్ట్లీ ప్రాపర్టీస్ అంటే ల్యాండ్స్ ఇంకా అపార్ట్మెంట్స్ కొనడానికి వాడకూడదు. ఒకవేళ కొనిన మంత్ ఎండింగ్ కల్లా అతని పేరు మీద ఏ ఇల్లు, కార్ కూడా ఉండకూడదు. హీరో ఈ డబ్బుల్ని ఫ్రీగా ఎవరికి ఇవ్వలేడు. అలానే అనాథాశ్రమాలకి కూడా పంచి పెట్టకూడదు. మాక్సిమం 100 కన్నా ఎక్కువ వర్కర్స్ ని పనిలో పెట్టుకోకూడదు. ఇంకా అతను పర్చేస్ చేసిన కాస్ట్లీ ఐటమ్స్ ని డిస్ట్రాయ్ కూడా చేయకూడదు. ఏ ఐటమ్ ని కూడా కావాలని మార్కెట్ వాల్యూ కన్నా ఎక్కువ ప్రైస్ పెట్టి పర్చేస్ చేయలేడు. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ బట్ మోస్ట్ ఇంపార్టెంట్ రూల్, హీరో ఈ ఛాలెంజ్ గురించి ఎవరికి చెప్పలేడు. దీన్ని ఒక సీక్రెట్ గానే ఉంచాల్సి ఉంటుంది. ఒకవేళ హీరో ఈ టాస్క్ ని కంప్లీట్ చేయలేడని ఫీల్ అయితే ఇప్పుడే అతనికి ఆన్ ద స్పాట్ 1,00,000 కోట్ల రూపాయలని ఇచ్చేస్తారు. మిగతా 2,00,000 కోట్లు ట్రస్ట్ ఫండ్స్ లోకి వెళ్ళిపోతాయి. ఆ డబ్బుల్ని వెనకాలన్న ఆ ఇద్దరు డైరెక్టర్స్ ఎలా కావాల్స్తే అలా వాడుకోవచ్చు. హీరో ఆ 2,00,000 కోట్ల రూపాయలని కూడా వదులుకోవాలనుకోవట్లేదు. హీ వాంట్ ఆల్ 3
3 lakh crores కాబట్టి సెకండ్ థాట్ లేకుండా తన అంకుల్ యొక్క ఈ ఛాలెంజ్ ని యాక్సెప్ట్ చేసేస్తాడు. తర్వాత మిస్టర్ జిన్ అతని కంపెనీలోనే పని చేసే ఒక అకౌంటెంట్ ని హీరోకి అసిస్టెంట్ గా పెడదాం అనుకుంటాడు. చూస్తే ఆమె ఇంకెవరో కాదు, మన హీరోయిన్ అయి ఉంటుంది. హీరో తనని చూసి షాక్ అయిపోతాడు. ఈ సమాజ సేవకురాలు ఇక్కడే ఉందా, వీరనారి చచ్చేవే నా చేతిలో, ఇప్పటి నుంచి నాకు ఈ అసిస్టెంటే కావాలి, తనకి నేను ప్రతిరోజు చుక్కలు చూపిస్తాను, నన్నే జైలుకి పంపిస్తుందా, దీనికి ఇలా కాదని రివెంజ్ ప్లాన్ వేస్తాడు మన హీరో. తర్వాత హీరో తను ఖర్చు పెట్టాల్సిన ఆ డబ్బుల్ని చూడడానికి బ్యాంక్ అయితే వెళ్తాడు. అంత డబ్బుల్ని తన కళ్ళారా ఏ రోజు తన జీవితంలో చూడలేదు కాబట్టి హీరోకి కళ్ళు తిరుగుతూ ఉంటాయి. తర్వాత ఆ డబ్బులన్నింటినీ తీసుకొని బయటికి చాలా సంతోషంగా వచ్చేస్తాడు. బయటికి వచ్చాక బ్యాంక్లో ఉన్న గార్డ్స్ అందరికీ కూడా 10 times ఎక్కువ పే చేసి వాళ్ళందరినీ తన బాడీ గార్డ్స్ గా పెట్టుకుంటాడు. హీరో తన కోచ్ దగ్గరికి వెళ్ళి తన టీం ఇంకా తన ఆపోజిట్ టీమ్ లో ఉన్న ప్లేయర్స్ అందరినీ కూడా తను డబ్బులు పెట్టి కొనేద్దాం అనుకుంటున్నాడని చెప్తాడు. వాళ్ళెవరూ అతని మాటల్ని నమ్మరు. అతని దగ్గర ఇంత డబ్బులు ఎక్కడ ఉంటాయని వాళ్ళందరూ నవ్వుతూ ఉంటే హీరోకి కాస్త అవమానం ఫీల్ అయితే కలుగుతుంది. అందుకే జేసీబీ నిండుగా డబ్బులు కట్టల్ని తీసుకువచ్చి అందరికీ కనిపించేలా ప్లే గ్రౌండ్ మధ్యలో వంపుతాడు. తర్వాత తాను తన ఫ్రెండ్స్ ఇంకా హీరోయిన్ తో సహా బాడీ గార్డ్స్ అందరూ కూడా కాస్ట్లీ కార్స్ ని రెంట్ కి తీసుకొని హోటల్ కి బయలుదేరుతారు. రూల్స్ ప్రకారం హీరో కార్ ని కొనకూడదు కాబట్టి తను కాస్ట్లీ కార్స్ అన్నిటిని కూడా రెంట్ కి తీసుకుంటాడు. హీరో హీరోయిన్ తో ఒక సెపరేట్ కార్ లో కూర్చుంటాడు. దారిలో వెళ్తున్నంత సేపు కూడా తనకి లైన్ వేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. కానీ మన హీరోయిన్ కి ఆల్రెడీ ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని చెప్తుంది హీరోకి. జనరల్ గా ఈ హోటల్లో మెంబర్స్ మాత్రమే ఉండగలుగుతారు. కానీ మన హీరో మేనేజర్ తో మాట్లాడి వాళ్ళందరూ కూడా ఒక 30 రోజుల వరకు ఇదే హోటల్లో ఉండేలా చూసుకుంటాడు. 30 రోజుల వరకు ఆ హోటల్ ని కొనేస్తాడు అనుకోండి. మేనేజర్ ఇంత పెద్ద ఆఫర్ కి కంప్లీట్ ఇంప్రెస్ అయిపోతాడు. కాదని ఎలా అంటాడు. అతను సంతోషంగా వీళ్ళందరినీ కూడా డైనింగ్ రూమ్ కి తీసుకువెళ్తాడు. హీరో ఇప్పుడు ఫుట్బాల్ ప్లేయర్స్ అందరినీ కొనేస్తాడు. దానికి మించి అతని కింద పనిచేయడానికి చాలా బాడీ గార్డ్స్ కూడా ఉంటారు కాబట్టి వాళ్ళందరికీ కూడా హీరోని కూర్చోబెట్టి భోజనం తినిపిస్తూ ఉంటాడు. ఎందుకంటే అతను అతని ఎంప్లాయీస్ పైన అయితే ఖర్చు పెట్టగలడు. ఇది రూల్ కి అగేనిస్ట్ అయితే కాదు. హీరో ఇక్కడే ఒక చిన్న అనౌన్స్మెంట్ ని కూడా ఇస్తాడు. అతను ఒక ఇన్వెస్ట్మెంట్ కంపెనీ స్టార్ట్ చేయాలనుకుంటున్నాడు. దానికి సీఈఓగా అతని బెస్ట్ ఫ్రెండ్ ని పెట్టాలనుకుంటున్నాడు అని చెప్పంగానే ఆ బెస్ట్ ఫ్రెండ్ చాలా హ్యాపీగా వచ్చి మన హీరోని హగ్ చేసుకొని ఎమోషనల్ అయిపోతూ ఉంటాడు. కానీ నిజానికి మన హీరో తన దగ్గర ఉన్న డబ్బులన్నింటినీ ఒకేసారి ఎగరేసేయడానికి అతని బెస్ట్ ఫ్రెండ్ కన్నా పెద్ద దద్దమ్మ ఇంకెవరు దొరకడనుకోవడం వల్లే తనని సీఈఓగా చేస్తాడు. హీరో ఇంకా ఫుల్ ఫోకస్ డబ్బులు ఖర్చు పెట్టడం పైన పెడతాడు. కోట్ల రూపాయల హెయిర్ కట్స్ నుంచి కాస్ట్లీ కార్స్, ఫర్నిచర్ అని బట్టల వరకు అన్ని కూడా కాస్ట్లీ ఐటమ్స్ ని పర్చేస్ చేస్తూ ఉంటాడు. ఓ రోజు హీరోయిన్ ని కలవడానికి అతని బాయ్ ఫ్రెండ్ అక్కడికి వస్తాడు. హీరోయిన్ యొక్క బాయ్ ఫ్రెండ్ ఒక టీచర్. ఇంకా అతను డబ్బులు వెనకాల మనుషులు ఎప్పటికీ పరిగెత్తకూడదని లెసన్స్ ఇస్తూ ఉంటాడు తన స్టూడెంట్స్ అందరికి. ఇది తెలుసుకున్న హీరో అతని లాయల్టీని టెస్ట్ చేద్దాం అనుకుంటాడు. అందుకే అతని కబోర్డ్ లో నుంచి ఒక డబ్బులు కట్టని తీసుకొచ్చి ఆ బాయ్ ఫ్రెండ్ చేతిలో పెడతాడు. ఎన్ని రోజులని ఇలాగా పిల్లలకి చెప్పుకుంటూ టీచర్ లాగా కష్టపడుతూ ఉంటావు రా, నా కింద పనిచే నేను నీకు ఎంత కావాల్సిన అంత డబ్బుల్ని ఇస్తానని అనగానే ఆ బాయ్ ఫ్రెండ్ కూడా ఈ ఆఫర్ కి కరిగిపోతాడు. ఇప్పటి వరకు బుద్ధిమంతుడిలాగా నటిస్తున్న వాడు సడన్ గా హీరో వెనక్కి వచ్చేయడంతో హీరోయిన్ అతని బాయ్ ఫ్రెండ్ యొక్క ఈ కొత్త రూపం చూసి డిసప్పాయింట్ అవుతుంది. ఎందుకంటే హీరోయిన్ కి నిజాయితీ న్యాయమైన అబ్బాయిలు కావాలి. కాకపోతే తన బాయ్ ఫ్రెండ్ తను కోరుకునే అబ్బాయికి కంప్లీట్ ఆపోజిట్ గా ఉండడంతో వాడికి ఆన్ ద స్పాట్ బ్రేకప్ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తర్వాత రోజు హీరో తన దగ్గర పనిచేస్తున్న ప్రతి ఒక్క వర్కర్ యొక్క ఐడియాని కన్సిడర్ చేస్తాడు. వాళ్ళందరూ ఏ కంపెనీ పెట్టాలనుకుంటే ఆ కంపెనీని పెట్టించేయాలనుకుంటాడు. సో దట్ తన డబ్బులన్నీ ఈజీగా గాల్లోకి ఎగిరిపోతాయి అనుకుంటాడు. హీరో ఒక రోజు చాలా డబ్బులు ఖర్చు పెట్టి ఒక అమెరికన్ బిజినెస్ అనలిస్ట్ ని చైనాకి తెప్పిస్తాడు. అతన్ని కూర్చోపెట్టుకొని అతనికి భోజనం పెట్టి మరి నా బిజినెస్ లాస్ అవ్వాలంటే నేను ఏం చేయాలని అడుగుతాడు. అతనికి ఒళ్ళు మండుతుంది. నేను ఎవరికి కూడా బిజినెస్ లాస్ అవడానికి టిప్స్ ఇవ్వలేదు ఇప్పటి వరకు, నా జీవితంలో ఎప్పటికీ కూడా అలా ఇవ్వను. నా క్లయింట్స్ ఎవరన్నా సక్సెస్ అవ్వాలని నేను కోరుకుంటాను, కానీ నువ్వేంటి ఇలా అడుగుతున్నావు, అసలు నాకు నీ బిహేవియరే నచ్చలేదని అతను అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతాడు. హీరో డబ్బులు ఖర్చు పెట్టే విషయంలో ఒక్క అవకాశాన్ని కూడా వదులుకోవట్లేదు. ఏకంగా అతని ప్రతి ఒక్క బాడీ పార్ట్ కి ఒక్కొక్క వర్కర్ ని హైర్ చేసుకుంటాడు. వాళ్ళందరితో కూడా పనులు చేయించుకొని వాళ్ళకి ఇవ్వాల్సిన దానికన్నా 10 times ఎక్కువ డబ్బులు ఇచ్చేస్తూ ఉంటాడు. ఇంకొక పక్క హీరో తన బెస్ట్ ఫ్రెండ్ ని సీఈఓగా చేసిన ఆ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ ఇప్పుడు హై ప్రాఫిట్స్ తో సూపర్ సక్సెస్ఫుల్ గా రన్ అయిపోతూ ఉంటుంది. ఈ న్యూస్ ని విని అందరూ సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటే మన హీరో మాత్రం పిచ్చెక్కిపోయి పేపర్స్ అన్నిటిని గాల్లోకి ఈసిరి మరి వాళ్ళందరి పైన అరుస్తూ ఉంటాడు. ఇవాళ హీరోయిన్ యొక్క బర్త్డే. తను ఒంటరిగానే రూమ్ లో కూర్చొని తన బర్త్డే ని సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటుంది. కేక్ కట్ చేయాలా వద్దా, నాకు చాలా బాధగా ఉంది, నా పక్కన ఎవరు లేరని బాధపడుతున్న కరెక్ట్ టైం కి డోర్ మోగుతుంది. చూస్తే అక్కడికి తన బాయ్ ఫ్రెండ్ వచ్చి ఉంటాడు. ఆ బాయ్ ఫ్రెండ్ తన కోసం ఒక అందమైన ఫ్లవర్ బొకేని కూడా తీసుకురావడంతో వీడు ఖచ్చితంగా నా బర్త్డేని గుర్తుపెట్టుకొని ఇక్కడికి వచ్చాడు, నన్ను విష్ చేయబోతున్నాడు, ఇంకేమైనా మంచి సర్ప్రైజ్ ప్లాన్ చేసి ఉంటాడేమో అని తను చాలా ఎక్సైటెడ్ గా ఫీల్ అవుతుంది. కానీ వాడు అక్కడికి వచ్చింది హీరోయిన్ ని హీరో దగ్గరికి పంపించి బాయ్ ఫ్రెండ్ గారికి వచ్చిన కొత్త ఐడియాతో తను ఒక బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాడు. ఆ బిజినెస్ కి హీరోని ఇన్వెస్ట్ చేయమని హీరోయిన్ ని అక్కడికి పంపించి తన్ని అడగమని అంటాడు. హీరోయిన్ కి ఒళ్ళు మండిపోతుంది. బర్త్డే పెట్టుకొని నాకు కనీసం విషెస్ కూడా చెప్పలేదు, నన్ను మాత్రం హీరో దగ్గరికి వెళ్ళి నీకు కావాల్సిన డబ్బుల్ని తీసుకురమ్మని అడుగుతున్నావా, నీకు అసలు సిగ్గుగా లేదా అని తన కేక్ ని తీసి వాడి మొహానికి కొడుతుంది. హీరోకి డబ్బులు ఎలా వేస్ట్ చేయాలో తెలియట్లేదు. అందుకే కాస్ట్లీ ఫైర్ వర్క్స్ అంటే క్రాకర్స్ ని కొని
సిటీలో ఎక్కడ పడితే అక్కడ వాటిని కాల్చి సిటీ మొత్తాన్ని అందంగా మారుస్తూ ఉంటాడు. అప్పుడే హీరోయిన్ అక్కడికి వస్తుంది. తను హీరో యొక్క అకౌంటెంట్ కాబట్టి తను అక్కడికి వచ్చి డబ్బుల లెక్కలన్నీ చెప్తూ ఉంటుంది. కరెక్ట్ టైంకి క్రాకర్స్ అన్ని పేలుతూ ఉండడంతో వాటిని చూసిన హీరోయిన్ ఇవాళ నా బర్త్డే అని చాలా ఎమోషనల్ అవుతూ ఉంటుంది. హీరో కూడా దొరికిందే ఛాన్స్, ఈ అవకాశాన్ని అసలు వదులుకోకూడదు అనుకొని నేను ఇదంతా నీకోసమే చేస్తున్నాను, ఇవాళ నీ బర్త్డే అని నాకు ముందు నుంచే తెలుసు, ఎలా ఉంది సర్ప్రైజ్ అని మాటను మార్చేస్తాడు. పిచ్చి హీరోయిన్ ఇదంతా నిజమని నమ్మేస్తుంది. హీరోకి థ్యాంక్ యూ కూడా చెప్తుంది కాస్త ఎమోషనల్ ఫీల్ అయ్యి. నెక్స్ట్ డే హీరో గోడలు, టీవీ, రేడియో ఇంకా ఆఖరికి హాట్ ఎయిర్ బెలూన్ మీద కూడా కొన్ని పోస్టర్స్ అయితే అంటించి పెట్టుంటాడు. ఎక్కడ చూసినా అవే పోస్టర్స్ ఉంటాయి. హీరోయిన్ ఆ పోస్టర్స్ ని నోటీస్ చేస్తే దానిలో తన ఫోటోనే ఉంటుంది. హీరో హీరోయిన్ యొక్క మనసుని గెలవడానికి అతనికి ఆమె ఒక్క ఛాన్స్ ఇవ్వాలని ఆ పోస్టర్స్ రాసి పెట్టి ఉంటుంది. దీన్ని చూసిన జనాలందరూ హీరోయిన్ ఎక్కడ కనబడినా సరే ఆమెని ఒక సెలబ్రిటీ లాగా ట్రీట్ చేసి ఆమెతో ఫోటోలు కూడా దిగుతూ ఉంటారు. ఇదంతా చూసిన హీరోయిన్ కి కాస్త అన్కంఫర్టబుల్ ఫీల్ కలుగుతుంది. అందుకే వెంటనే హీరోకి కాల్ చేసి మర్యాదగా సిటీలో అంటించిన ప్రతి ఒక్క పోస్టర్ ని మళ్ళీ తిరిగి తీయించే, లేకపోతే బాగోదు అని అంటుంది. సరే ఏం చేస్తావు చేసుకో, నేను మాత్రం ఆ పోస్టర్స్ తీయించే ప్రసక్తే లేదని తను కాల్ కట్ చేసేస్తాడు. హీరోయిన్ క్యాబ్ లో తిరిగి హోటల్ కి వెళ్తూ ఉన్నప్పుడు మళ్ళీ అదే వేస్ట్ ఫెలో వాళ్ళ కార్ కి అడ్డొచ్చి వాళ్ళ కార్ అతన్ని గుద్దేసినట్టు యాక్టింగ్ చేస్తూ యాక్టింగ్ ఇరగ తీస్తూ ఉంటాడు. డ్రైవర్ హీరోయిన్ కి చెప్తాడు, ఈ మధ్య కాలంలో ఇలాంటి జనాలు బాగా ఎక్కువైపోతున్నారు, చైనీస్ గవర్నమెంట్ ని యూటిలైజ్ చేసుకొని వీళ్ళు డబ్బులు సంపాదిద్దాం అనుకుంటున్నారు అని అంటాడు. అంటే చైనీస్ లా ప్రకారం ఏ కార్ అన్న ఎవరినన్నా యాక్సిడెంట్ చేసిందంటే ఆ కార్ ఓనర్ అతనికి ఇవ్వాల్సినంత కాంపెన్సేషన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. దీన్ని అడ్వాంటేజ్ గా తీసుకున్న జనాలు అందరూ ఇలాగా కార్ వాళ్ళని గుద్దేసినట్టు నటిస్తూ ఉన్నారు. ఇది తెలుసుకున్న హీరోయిన్ ఆ రోజు హీరో ఆమెకి అబద్ధం చెప్పట్లేదు అని అర్థం చేసుకుంటుంది. అనవసరంగా హీరోని పోలీసులకి ఇరికించాను, తన్ని జైలుకి పంపించానని బాధపడుతుంది. ఇప్పటికీ హీరో పైన ఒక పాజిటివ్ ఇంప్రెషన్ క్రియేట్ అవడంతో అతని దగ్గరికి స్ట్రైట్ గా వెళ్ళి, నువ్వు ఒక ఛాన్స్ అడిగావు కదా, సరే ఇప్పటికి ఇస్తున్నాను నీకు ఒక ఛాన్స్, నువ్వేం చేస్తావో చేసుకో, నన్ను మాత్రం ఇంప్రెస్ చేసి హ్యాపీగా ఫీల్ అయ్యేలా చేసావంటే వెంటనే నేను నీ ప్రపోజల్ ని యాక్సెప్ట్ చేసేస్తానని చెప్తుంది. హీరో హీరోయిన్ యొక్క ఫేవరెట్ సింగర్ ని హోటల్ కి పిలిచి అక్కడే ఒక ప్రైవేట్ కాన్సర్ట్ ని కూడా అరేంజ్ చేయిస్తాడు. వాళ్ళందరూ రాత్రి అంతా పాటలు పాడుకుంటూ డాన్స్ చేస్తూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు, గెంతులు వేస్తూ ఉంటారు. తర్వాత అందరూ కలిసి బయటికి వెళ్ళి ఒక రివర్ సైడ్ లో కూర్చొని భోజనం చేస్తారు. తర్వాత అందరూ కలిసి కాసేపు సరదాగా ఫుట్బాల్ కూడా ఆడతారు. మన హీరో ఇంకా హీరోయిన్ రివర్ సైడ్ లో రొమాంటిక్ వాక్ కూడా చేస్తూ ఉంటారు. నెక్స్ట్ డే ప్లేయర్స్ అందరూ కూడా ఎందుకో సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు చాలా హ్యాపీగా. హీరో వాళ్ళ దగ్గరికి వచ్చి ఏంటి రీజన్ అని అడిగితే అప్పుడే తన బెస్ట్ ఫ్రెండ్ అక్కడికి వచ్చి, నువ్వు నాతో పెట్టించిన ఆ కంపెనీకి అద్భుతమైన ప్రాఫిట్స్ వస్తున్నాయి, ఇప్పుడు 1 lakh crores టర్న్ ఓవర్ అయిందని చెప్పంగానే హీరో షాక్ అయిపోతాడు. వీడింత పెద్ద దద్దం అయి ఉండి 1,00,000 కోట్ల రూపాయలు ఎలా సంపాదించగలిగాడు, ఇంత టాలెంట్ ముందు ఎక్కడికి పోయిందిరా బాబు అని వెళ్ళి నీటిలోకి దూకేస్తాడు. ఏం చేయాలో అసలు అర్థం కావట్లేదు. మంత్ ఎండింగ్ కల్లా హీరో దగ్గర ₹1 మిగిలిన అతనికి చిల్లి గవ్వ కూడా లభించదు. ఇది వాళ్ళ అంకుల్ పెట్టిన రూల్. ఇది గుర్తు రావడంతో హీరో బాగా ఆలోచిస్తాడు. అతనికి ఒక అద్భుతమైన ఐడియా అయితే వస్తుంది. హీరో మీడియా వాళ్ళందరినీ కూడా ఒక ప్లేస్ కి పిలిచి అక్కడ ఒక మీటింగ్ ని అరేంజ్ చేస్తాడు. ఇప్పుడు మన హీరో లావుగా ఉన్న వాళ్ళందరికీ కూడా ఒక ఇన్సూరెన్స్ స్కీమ్ ని స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాడు. దీనికి పూర్తి ఫండింగ్ యొక్క రెస్పాన్సిబిలిటీ మన హీరోనే తీసుకోబోతున్నాడు. ఎవరైనా కూడా ఈ ఛాలెంజ్ లో ₹1 పెట్టి రిజిస్టర్ అవ్వచ్చు. వాళ్ళు లూజ్ అయ్యే ప్రతి ఒక్క గ్రామ్ కి వాళ్ళకి ₹1 అయితే వస్తుంది. అంటే వాళ్ళు 1 కిలో తగ్గారంటే వాళ్ళకి ₹1000 అయితే వస్తాయి. అది కూడా హీరో తరపు నుంచే. ఈ స్కీమ్ చాలా తక్కువ టైంలోనే కంట్రీ మొత్తంలోనూ కూడా బాగా వైరల్ అయిపోతుంది. ఇన్సూరెన్స్ ఒక లీగల్ బిజినెస్ కాబట్టి ఇది రూల్స్ కి ఎగనెస్ట్ అయితే అస్సలు కాదు. ఇప్పుడు జనాలందరూ కూడా చాలా కష్టపడి డెడికేషన్ తో పని చేస్తూ ఉంటారు. వాళ్ళు ఏకంగా లిఫ్ట్స్ ని వదిలేసి మెట్లు ఎక్కుతూ ఉంటారు. దానివల్ల వాళ్ళ బరువు తగ్గుతుంది. ఇంకొక పక్క నుంచి మన హీరో తరపున డబ్బులు కూడా వస్తూ ఉంటాయి. జనాలందరిలో మన హీరో నిజమైన హీరో అయిపోతాడు. అతను చాలా తక్కువ టైంలోనే బాగా ఫేమస్ అయిపోతాడు. హీరో చేస్తూ ఉన్న ఈ మంచి పనిని గుర్తించిన గవర్నమెంట్ అతన్ని పిలిచి మరి అతనికి హ్యుమానిటేరియన్ ఆఫ్ ద ఇయర్ అవార్డు అయితే ఇస్తారు. స్టేజ్ పైకి ఎక్కి కూడా ఇదంతా ఏమి నేను సమాజ సేవ కోసం చేయట్లేదు, నేను జనాల గురించి ఏమీ ఆలోచించట్లేదు, కేవలం నా గురించి నేను ఆలోచించుకుంటున్నాను కాబట్టి ఈ స్కీమ్ ని స్టార్ట్ చేశాను వాళ్ళకి కట్టినట్టుగా నిజాన్ని చెప్పినా కూడా జనాలు ఎవరు అతని మాటల్ని నమ్మడానికి సిద్ధంగా లేరు. అతను కేవలం తన మంచితనాన్ని అందరి ముందు చూపించుకోవాలనుకోవట్లేదు. ఇదంతా హీరో యొక్క గొప్పతనంగా భావించి అందరూ క్లాప్స్ కొడుతూ ఉంటారు. ఇవాళ హీరో వాళ్ళ టీంలో ఉన్న ప్లేయర్స్ ఇంకా వాళ్ళ అపోనెంట్స్ కి ఒక ఫుట్బాల్ మ్యాచ్ అయితే జరగబోతుంది. ఈ మ్యాచ్ చాలా ఇంపార్టెంట్, ఇంకా డిసైడింగ్ మ్యాచ్ గా ఉండబోతుంది. హీరో వాళ్ళ టీం కి సపోర్ట్ చేయడానికి జనాలు పెద్దగా అక్కడ ఏమి ఉండరు. అయినా కూడా వాళ్ళు హెలికాప్టర్స్ లో చాలా గ్రాండ్ ఎంట్రీ అయితే ఇస్తారు. మ్యాచ్ స్టార్ట్ అయ్యి అవ్వగానే హీరో యొక్క బెస్ట్ ఫ్రెండ్ కాలు ఇరిగి కింద పడిపోయినట్టు నటిస్తాడు. దానివల్ల వాళ్ళ అపోనెంట్ టీమ్ లో ఉన్న మెయిన్ మెంబర్ కి రెడ్ కార్డ్ అయితే వస్తుంది. అతను గేమ్ లో నుంచి ఎలిమినేట్ అయిపోతాడు. మ్యాచ్ స్టార్ట్ అయ్యి హాఫ్ టైం కూడా అవ్వుండదు. ఈ పాటికే హీరో వాళ్ళ టీం 0 goals ని చేస్తే వాళ్ళ అపోనెంట్ టీం 8 goals ని చేసేసి లీడింగ్ లో ముందుకు దూసుకు వెళ్ళిపోతూ ఉంటుంది. టీం మెంబర్స్ అందరికి కూడా ఒక చిన్న బ్రేక్ అయితే వస్తుంది. హీరో వాళ్ళ టీం ఎలాగో గెలవదని వాళ్ళకి అర్థమైపోతుంది. అందుకే వాళ్ళ అపోనెంట్స్ ని ఎలాగైనా సరే డబుల్ డిజిట్ తో వీళ్ళపైన గెలవనివ్వకుండా ఉండేలా చూసుకుందాం అనుకుంటారు. ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళు 8 goals చేసేసారు. 10 goals చేస్తే వీళ్ళ పరువు అల్టిమేట్ గా పోతుంది. కాబట్టి హీరో టీం మెంబర్స్ అందరూ కూడా తమ ప్రాణాలని సైతం లెక్క చేయకుండా ఎలాగైనా వాళ్ళ అపోనెంట్ యొక్క
యొక్క గోల్స్ అన్నిటిని ఆపుదామనుకుంటారు. పాపం ఆ బాల్ వచ్చి వీళ్ళ బాడీ యొక్క డిఫరెంట్ పార్ట్స్ కి తగిలి వీళ్ళకి ఎంత నొప్పి వస్తున్నా వీళ్ళు కదలరు మెదలరు. వీళ్ళ యొక్క ఈ డెడికేషన్ ని చూసి అపోనెంట్ టీమ్ ని సపోర్ట్ చేయడానికి వచ్చిన జనాలు అందరూ కూడా ఇప్పుడు మన హీరో వాళ్ళ టీమ్ కి సపోర్ట్ చేస్తూ ఉంటారు. హీరో వాళ్ళకి ఫుల్ మోటివేషన్ దొరుకుతుంది. కాకపోతే అనుకోకుండా 9th గోల్ అయితే అపోనెంట్ వేసేయగలుగుతారు. కానీ 10th గోల్ ని వీళ్ళు సక్సెస్ఫుల్ గా అపోనెంట్స్ ద్వారా వెయ్యనివ్వరు. అల్టిమేట్ గా ఈ టీమ్ లో ఉన్న వాళ్ళందరూ కూడా దద్దమలే కావడంతో వీళ్ళ టీం ఎలాగో గెలవదని మనకి ముందు నుంచే అర్థమైపోతుంది. కానీ వీళ్ళు అందరూ అనుకున్నట్టే అపోనెంట్స్ ని డబుల్ డిజిట్స్ తో గెలవనివ్వలేదు. వీళ్ళు అనుకున్నది సాధించడంతో అందరూ చాలా హ్యాపీగా ఉన్న టైంలో హీరోకి హీరోయిన్ ఫోన్ నుంచి ఒక కాల్ అయితే వస్తుంది. అటువైపు నుంచి ఒక కిడ్నాపర్ ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు. హీరోయిన్ ని వాడు కిడ్నాప్ చేసేసి ఉంటాడు. ఇప్పుడు హీరోయిన్ ప్రాణాలకి ఏమీ కాకుండా అమ్ని సేఫ్ గా వదిలేయాలంటే అతను హీరోని 1,00,000 కోట్ల రూపాయలు డిమాండ్ చేస్తాడు. హీరో ముందు ఇప్పుడు ఒక పెద్ద ప్రాబ్లం అయితే వచ్చి పడింది. హీరోయిన్ అంటే అతనికి చాలా ఇష్టం. తన ప్రాణాలు కాపాడడానికి 1,00,000 కోట్లు ఏంటి ఎన్ని కోట్లన్నా అతను ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు. కాకపోతే ఆ కిడ్నాపర్ హీరో కింద పని చేస్తున్నా లేకపోతే ఏదో ఒక ఎంప్లాయ్మెంట్ స్కీమ్ లో పని చేస్తున్న ఎంప్లాయీ కాకపోవడంతో హీరోకి అతను ఒక కంప్లీట్ అవుట్ సైడర్ అయి ఉంటాడు. ఒకవేళ అతను అవుట్ సైడర్ కి ₹1 ఇచ్చినా కూడా వాళ్ళ అంకుల్ యొక్క ఈ 30 days ఛాలెంజ్ లో హీరో అల్టిమేట్ గా ఓడిపోతాడు. సో హీరో ఇప్పుడు హీరోయిన్ ని సేవ్ చేయాలా లేకపోతే ఈ ఛాలెంజ్ లో ఓడిపోవాలా, ఈ రెండిట్లో ఏదో ఒక ఆప్షన్ ని చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ రెండు అతనికి చాలా కష్టంగా ఉంటాయి. కానీ రేపొద్దున కల్లా డెసిషన్ ని చెప్పకపోతే ఆ కిడ్నాపర్ మన హీరోయిన్ ని చంపేస్తానని హీరోని బెదిరిస్తూ ఉంటాడు. చూస్తే ఇది చనిపోయిన హీరో యొక్క అంకుల్ యొక్క ఆఖరి టెస్ట్ అయి ఉంటుంది. మిస్టర్ జిన్ దీన్ని మొత్తాన్ని ప్లాన్ చేసి ఉన్నాడు. అతను టెస్ట్ చేద్దాం అనుకుంటాడు. హీరో మనుషుల కన్నా డబ్బుకి ఎక్కువ వాల్యూ ఇస్తాడా లేదా డబ్బు కన్నా మనుషులకి ఎక్కువ వాల్యూ ఇస్తాడా అని. అందుకే అతనికి లాస్ట్ అండ్ ఫైనల్ టెస్ట్ అయితే పెడతాడు. మిస్టర్ జిన్ 100% కాన్ఫిడెంట్ గా ఉంటాడు. హీరో ఎంతగానో ప్రేమిస్తున్న హీరోయిన్ ప్రాణాలని కాపాడడానికి ఆ డబ్బులు తీసుకొని ఇక్కడికి వస్తాడని. కానీ ఇంకొక పక్క హీరో ఏమో పార్టీలో అమ్మాయిలతో ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. వీళ్ళిద్దరూ చాలా సేపు వెయిట్ చేస్తారు. నెక్స్ట్ డే తెల్లారిపోతుంది. అయినా కూడా హీరో ఆ ప్లేస్ కి రాకపోవడంతో ఇద్దరు హీరో పైన ఉన్న నమ్మకాన్ని కోల్పోతారు. ఇంకా హీరో ఎలాగో రాడని వాళ్ళిద్దరూ కన్ఫర్మ్ చేసుకుని ఆ ప్లేస్ నుంచి డిస్పర్స్ అయిపోయి కరెక్ట్ టైం కి హీరో ఏడ్చుకుంటూ ఆ బ్యాగ్ ఆఫ్ డబ్బుల్ని తీసుకొని మెట్లెక్కుతూ ఉంటాడు. అనుకున్నట్టే హీరో ఆ ప్లేస్ కి టైం కి రావడంతో మిస్టర్ జిన్ హీరో యొక్క అంకుల్ యొక్క ఆఖరి వీడియోని ప్లే చేస్తాడు. దానిలో వాళ్ళ అంకుల్ జీవితంలో డబ్బు కన్నా మనం ప్రేమించిన వాళ్ళకే ఎక్కువ వాల్యూ ఇవ్వాల్సి ఉంటుంది. వాళ్ళే మన జీవితాంతం మన పక్కన ఉంటూ మనని సంతోష పెడతారు. నువ్వు నేను పెట్టిన లాస్ట్ అండ్ ఫైనల్ టెస్ట్ లో గెలిచావు. ఇకపై నుంచి నీకు టెస్ట్ ఏమీ లేవు. 30 రోజులు కూడా కంప్లీట్ అయిపోవడంతో నీ ఛాలెంజ్ కంప్లీట్ అయిపోయింది. ఈ ఛాలెంజ్ లో నువ్వు గెలిచావు. ముందు మాట్లాడుకున్నట్టే డీలింగ్ ప్రకారం నీ పేరు మీదకి 3,00,000 కోట్ల రూపాయలని ట్రాన్స్ఫర్ చేయబోతున్నానని చెప్తాడు. మిస్టర్ జిన్ అన్నంత పనే చేసేస్తాడు. హీరో అకౌంట్ లోకి ఆ మనీని మొత్తం ట్రాన్స్ఫర్ చేసేస్తాడు. ఇంకా హ్యాపీగా వచ్చిన డబ్బులతో మన హీరో ఇంకా హీరోయిన్ వరల్డ్ టూర్ కి వెళ్ళిపోతారు. వాళ్ళు చాలా కంట్రీస్ తిరిగి ఎన్నో నెలల తర్వాత తిరిగి చైనాకైతే వస్తారు. చూస్తే హీరోయిన్ ప్రెగ్నెంట్ గా ఉంటుంది. వాళ్ళిద్దరూ కూడా ఇప్పుడు వాళ్ళ డబ్బులు ఇంకా సంపదని మొత్తాన్ని కూడా అనాథాశ్రమానికి ఇంకా ట్రస్ట్ ఫండ్ కి డొనేట్ చేసేద్దాం అనుకుంటారు. అలాగే డొనేట్ చేయడానికి రెడీగా కూర్చున్న టైంకి వాళ్ళిద్దరికి ఫ్యూచర్ లో పుట్టబోయే పిల్లడి కోసం కూడా ఎంతో కొంత దాయాలని గుర్తు వస్తుంది. అందుకే వాళ్ళ ఫ్యూచర్ ప్లానింగ్స్ అన్నిటినీ కూడా ఒక లిస్ట్ పైన రాయడం స్టార్ట్ చేస్తారు. ఒక చిన్న లిస్ట్ తో సరిపెట్టుకుందాం అనుకుంటారు. కాకపోతే వాళ్ళ లిస్ట్ కాస్త చాట భారతం అంత పెద్దగా అవుతుంది. వాళ్ళ పిల్లల కోసం వాళ్ళ ఫ్యూచర్ కోసం అని ఏది పడితే అది ఆ లిస్ట్ లో రాసుకుంటూ వెళ్ళిపోవడంతో వాళ్ళు రాసే ఆ రాతల వల్ల పేపర్స్ అన్ని కూడా అయిపోతాయి. ఏకంగా టేబుల్ మొత్తాన్ని ఆక్రమించేసే అంత పెద్ద లిస్ట్ ని తయారు చేసుకుంటారు. చూస్తే లాస్ట్ కి వాళ్ళ దగ్గర డొనేట్ చేయడానికి ₹1 కూడా ఉండదు. మరి ఏమనుకున్నారు, హీరోనే అనుకుంటే హీరోయిన్ కూడా వాడికి ఇప్పుడు తోడైంది. ఇద్దరికిద్దరు కూడా వాళ్ళ ఫ్యూచర్ కోసం డబ్బుల్ని సేవ్ చేసుకుందాం అనుకొని డొనేషన్ పేరులో ఇక్కడికి వచ్చి మళ్ళీ తిరిగి వాళ్ళ ఇంటికి బయలుదేరి వెళ్ళిపోతారు. ఇదే కామెడీ హ్యాపీ ఎండింగ్ సీన్ ని చూపిస్తూ ఈ మూవీని ఎండ్ చేస్తారు. ఈ మూవీ ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అసలు మర్చిపోకుండా వెళ్లే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న నోటిఫికేషన్ బెల్ ని కూడా ఆన్ చేసుకొని ఉంచడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియోని మీరు వెంటనే చూసేయగలుగుతారు. ఇంకా ఇంట్రెస్ట్ ఉంటే మన ఛానల్లో ఉన్న మిగతా వీడియోస్ని కూడా చెక్ చేయడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.